అందరికీ మరణాత. ప్రభువునందు ప్రియ స్నేహితులారా, దేవనామములో మీ అందరకు శుభము కలుగును గాక. ఆమేన్. మరి ఈ ప్రత్యేకమైన పునరుద్ధాన దినమందు, ఈ ఆదివార దినమందు మనము దేవుని వాక్యాన్ని వీక్షించబోతూ ఉన్నాం. ఆయా పనులలో ఉన్నారేమో, కాస్త మీ పనులను ప్రక్కన పెట్టి దేవుని వాక్యాన్ని వీక్షించవలసిందిగా ప్రభు పేరిట మీకు ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. స్నేహితులారా, మరి శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని మనము ఎన్నడూ కూడా నిర్లక్ష్యంగా వీక్షించరాదు. కొద్ది సమయము దేవుని వాక్యాన్ని వీక్షించే వారిలా మనం ఉందామని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ దిన ధ్యానాంశముగా యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనములో, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనమును ఒకసారి చదువుదాం. దేవుని యొక్క మాట యెహోషువతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిన్ను విడవను, వెడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికిచ్చేదనని వారికి ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీ ప్రజలకు స్వాధీనము చేసేదు. వాక్యము కొరకు ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, అత్యున్నత దయానిధి, నీ దయగల నామానికి యేసు వందనాలు. దేవా, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి. ఈ వాక్యము ద్వారా వారికి కావలసిన ధైర్యమును దయచేయండి తండ్రి. నీ వాక్యములోంచి కొన్ని అమూల్యమైన సంగతులు వినిపించమని దేవా, వివరించి మాకు నేర్పించమని, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని నీ ఆత్మవశములోంచి నీ దాసుని నీవే మరుగుపరిచి నీ వాక్యమును బోధించుమని, వాక్యము చేత ప్రతి కుటుంబాన్ని వెలిగించుమని, వాక్యమై ఉన్న యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని ప్రియా స్నేహితులారా, చదవబడిన యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనములో, మోషేకు తోడయున్న దేవుడు యెహోషువతో కూడా మాట్లాడుతూ, మోషే నాయకత్వములో దేవుడు ఎలాగున మోషేకును ఇశ్రాయేలు ప్రజలకును తోడయుండి నడిపించిన వాడో, అలాగునే యెహోషువతో దేవుడు మాట్లాడుచు ఈ 6వ వచనములో ఆయన అంటున్న మాట, నిన్ను విడవను, వెడబాయను. యెహోషువ ఏ సమయములో కూడా నిన్ను విడిచిపెట్టను, నీకెన్నడూ దూరము కాను అని దేవుడు మాట్లాడుచు ఉన్నాడు. ఈ మాటను మాట్లాడుతూ ప్రభు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు అన్నాడు. దేవుడు యెహోషువతో మాట్లాడుతూ, యెహోషువ, నువ్వు ధైర్యంగా ఉండాలి. నేను మోషేకు తోడుగా ఉన్నట్టే నీకు తోడుగా ఉంటాను అన్ని సమయములలో, కానీ నువ్వు ధైర్యాన్ని వహించాలి అన్నాడు. యెహోషువ యెరికో ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతములో చాలా ఎత్తైన ప్రాకారం వారికి అడ్డుగా ఉంది కనుక దేవుడు తన సేవకుడైన యెహోషువతో అంటున్నాడు, నా కుమారుడైన యెహోషువ, నువ్వు ధైర్యంగా ఉండు, నిబ్బరముగా ఉండు. ఒక మనుషుడు ఈ లోకములో అనేక సందర్భములలో అధైర్యపడుతూ ఉన్నాడు. ఏదైనా ఒక చిన్న సమస్య కలిగినప్పుడు, లేదా చిన్న ఆపద వచ్చినప్పుడు, చిన్న శోధన కలిగినప్పుడు చాలా అధైర్యపడుతూ అధైర్యము పడుతూ భయపడుతూ ఉన్నవానిగా ఉంటాడు. ఒక మనుషునికి ధైర్యము కావాలంటే
సామెతల గ్రంథము 14వ అధ్యాయం 26వ వచనాన్ని ఒకసారి మనం చూస్తున్నప్పుడు, దేవుని యందు భయము భక్తి కలిగి ఉండుట మనకి ధైర్యాన్ని పుట్టిస్తోంది. మనం ఎప్పుడైతే దేవుని యందు భక్తి కలిగి ఉంటామో, భయము కలిగి ఉంటామో, వారికి వారి కుటుంబానికి దేవుడిచ్చే భాగ్యం ఏంటంటే వారు బహు ధైర్యము కలిగే వారిగా ఉంటారు. ధైర్యాన్ని వహించేవారు. స్నేహితులారా, ఒక మనుష్యుడు ధైర్యము కలిగి ఉండాలంటే దేవుని యందు భయభక్తుల వలననే ఆ ధైర్యము మనకి కలుగుతుంది అని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది కదా. నిజమే, లోకములు అనేక విషయాలకు మనం అధైర్యపడుతూ ఉన్నాం. అధైర్యపడుతున్న మనము ధైర్యము కలిగి ఉండాలి అంటే దేవుని వాక్యములో కొన్ని విషయాలను ఈ దినము ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయములో, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనాన్ని ఒకసారి మనం చూస్తున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమలు కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించాను. స్నేహితులారా, యేసుక్రీస్తు పిల్లలమైన మనకు ప్రభు వాగ్దానం చేస్తున్నారు, లోకములో మనకి శ్రమలు వచ్చును. అనేక రకములుగా మనము శ్రమలు అనుభవించవలసిన కాలములో మనం ఉన్నాం. శ్రమలు వచ్చినప్పుడు ఒక విశ్వాసి ధైర్యముగా ఉండాలి అని ప్రభు సెలవిచ్చాడు. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనములో భక్తుడైన జ్ఞాని అయిన సొలొమోను అంటూ ఉన్నాడు, శ్రమలు వచ్చినప్పుడు నువ్వు కృంగిపోక. దేవుని పిల్లారా, శ్రమలు వచ్చినప్పుడట మనం కృంగిపోకూడదు, కుమిలిపోకూడదు. శ్రమలలో మనం ఎలా ఉండాలని ప్రభు మనకు వాగ్దానం చేస్తాడట అంటే ధైర్యంగా ఉండాలి. శ్రమలు మనకు రాక మరి ఎవరికి వస్తాయి? దేవుని బిడ్డలైన మనకి ఆ శ్రమలు వస్తూ ఉన్నాయి గనక ఈనాడు లోకమంతా శ్రమకాలములో ఉంది. ప్రతి దేశస్థులు శ్రమను అనుభవిస్తూ ఉన్నారు. ప్రతి కుటుంబములో ఆర్థికమైన శ్రమ, ఆరోగ్యపరమైన శ్రమ, దేవుని పిల్లారా అనేక శ్రమలను మనం అనుభవిస్తూ ఉన్నాం. శ్రమలు వచ్చినంత మాత్రాన కృంగిపోక చేతగాని వానవు కాక అని చెప్పి, శ్రమలు వచ్చాయని శ్రమలకు లోబడిపోక, శ్రమలు వచ్చినప్పుడట రోమాపత్రిక 5వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి చూస్తే, అంతేకాదు శ్రమలు వచ్చినప్పుడు మనము ఓర్చుకోవాలి, ఓర్పు కలిగి ఉండాలి. శ్రమలు, దేవదాసయ్య గారు అన్నారు, శ్రమలు మనము రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి. దేవుని పిల్లారా, దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్న వారలారా, శ్రమలో ఉన్నావా? ఈ దినము శ్రమ కలిగిందని కృంగిపోయి కుమిలిపోతున్నావా? దేవుని వాక్యములు ఆయన సెలవిస్తున్నాడు, ధైర్యంగా ఉండే శ్రమలో. ఎటువంటి శ్రమ నీ మీదకి వచ్చినా, శ్రమలు వచ్చాయని కృంగిపోక ధైర్యముగా ఉండు. దేవుని వాక్యములు అంటున్నాడు, నీవు శ్రమలు వచ్చినప్పుడు ఓర్పు కలిగి ఉండు, ఓర్చుకో. ఆ శ్రమలు ఓర్చుకో. కొంతకాలమే నీకు శ్రమ, కొంతకాలమే నీకు వేదన, కొంతకాలం ఈ శ్రమ కనుక ఈ శ్రమలో నీవు నీ కుటుంబము కాస్త ఓర్చుకో. దేవుని పిల్లారా, వాక్యములు అంటాడు, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనములో యాకోబు అంటున్నాడు, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినప్పుడు అతడు ప్రార్థనే చేయాలి. ప్రార్థన మానేసావేమో,
సహోదరుడా, ప్రార్థన మానేసావా? శ్రమగా ఉందని, ఇల్లు గడవడం లేదని, ఇంటిలో ఇబ్బంది ఉందని ప్రార్థన చేయడం మానేసి లోకపు యొక్క దేవుని పిల్లారా ఎక్కడ గడుపుతున్నా ఒకసారి గ్రహించు. శ్రమ పోవాలంటే, లోకములో ఉన్న శ్రమ పోవాలన్నా, నీ కుటుంబంలో ఉన్న శ్రమ పోవాలన్నా నీవు చేయవలసింది ప్రార్థన. దేవదాసయ్య గారు అన్నారు, బహుగా ప్రార్థన చేసి బలమున్ సంపాదించి మదిలో కీడును గెలువోడి దేవునికెప్పుడు మహిమ కలుగా నీయుడి. దేవునికెప్పుడు మహిమ కలుగా నీయుడి. బహుగా ప్రార్థించే బలాన్ని సంపాదించు, నీ ఇంటిలోని శ్రమను పోగొట్టుకో అని దైవజనుడు చెప్పారు. ప్రార్థన చేస్తున్నావా? ఇవాళ అందరూ గృహాల్లోనే ఉన్నారు. కుటుంబ ప్రార్థన ఉందా? వ్యక్తిగతమైన ప్రార్థన ఉందా? నీ కుటుంబములు, నీ గృహములు, నీ దేశములు లేదా లోకములను శ్రమ పోవడానికట ప్రార్థన చేయి. మీలో ఎవరికైనా శ్రమ ఉంటే వారు ప్రార్థన చేయాలి. మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం, మీరు కూడా మాతో ఏకీభవించి ప్రార్థన చేస్తే ఎటువంటి శ్రమ ఉన్నా, అది ఆర్థికపరమైన శ్రమైనా, ఆరోగ్యపరమైన శ్రమైనా, రుణములు కలిగిన శ్రమైనా, దేవుడు శ్రమ నుంచి ఆయన వాక్యములు అంటున్నాడు. కీర్తన గ్రంథం 34వ దావీదు కీర్తనలో 17వ వచనములో శ్రమ కొరకు ప్రభు మాట్లాడుతూ అన్నాడు, నీతిమంతులైన దేవుని బిడ్డలు మొరపెట్టగా దేవుడు ఆలకించెను, వారి శ్రమలన్నిటిలో నుంచి ఆయనే విడిపించును. స్నేహితులారా, లోకములో మీకు శ్రమ కలుగును, కానీ మీరు ధైర్యంగా ఉండండి అని ప్రభు అన్నారు. మరి నువ్వు ధైర్యంగా ఉండు, కృంగిపోక. శ్రమలు వచ్చాయి గనుక ఈ దినమున, ఇది 1 నెల 2 నెలలో లేదా 3 నెలల నా మాసమో ఉంటుందేమో, కానీ ఈ కరోనా అనే శ్రమ పోతుంది, నీ ఇంటిలో ఉన్న శ్రమ పోతుంది. నీవు ఓర్పు కలిగొండు, నువ్వట ప్రార్థన చేస్తుండు. దేవుని పిల్లలారా, ఇవాళ కుటుంబానికి ప్రార్థన చేసే అవకాశాన్ని దేవుడు ఎలాగనిచ్చాడేమో. నీ కుటుంబంలో ఏ శ్రమ పోవాలన్నా కుటుంబ సభ్యులందరూ కలిసి 1 గంట ప్రార్థన చేయండి. వ్యక్తిగతంగా ప్రతి బిడ్డ ప్రార్థనలో గడపండి. మన దేశము, మన రాష్ట్రము, మన కుటుంబము, మన గృహములోంచి శ్రమ తొలగిపోతుందట. శ్రమలన్నిటిలో నుండి ప్రభు విడిపించబోతున్నాడు గనక ప్రభు అంటున్నాడు, లోకములో నీకు శ్రమ కలుగును, నువ్వు ఎలా ఉండాలన్నాడంటే ధైర్యముగా ఉండాలి. యెహోషువ, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. మనము లోకములో ఉన్న శ్రమలకు ఎలా ఉండాలట అంటే ధైర్యముగా ఉండాలి. రెండవదిగా దేవుని పిల్లారా, దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్న వారులారా, మత్తయి సువార్త 9వ అధ్యాయం, మత్తయి సువార్త 9వ అధ్యాయం మొదటి 2 వచనాలు మరొకసారి చదివితే, ఆయన దోణి ఎక్కి సముద్రమును దాటి ఒక పట్టణములో ప్రవేశించగా, ఇదిగో జనులు పక్షవాయువు రోగముతో మంచము పట్టిన ఒక వ్యక్తిని ఆయన దగ్గరకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసము లేదా వారి విశ్వాసమును చూచి, కుమారుడా ధైర్యముగా ఉండు. బాగా వినాలి ఈ మాట. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఒకరు పక్షవాయువు గల జబ్బు గల వ్యక్తిని మంచము మీద మోసుకొని వచ్చారు. ఆహా, ఎంత విశ్వాసం! ఒక మనిషి 4 ఎప్పుడు మోస్తారు అంటే చనిపోయినప్పుడే. ఈ పక్షవాత సంబంధమైన అనే వ్యాధి
మరణ సంబంధమైన వ్యాధి, మరి ఒక కాలు, ఒక చెయ్య, ఒక కన్ను, నోరు కూడా కొందరికి పనిచేయదు, వారు లేవలేరు, వారు పని చేసుకోలేరు. దేవుని పిల్లారా, ఇటువంటి జబ్బు కలిగిన ఒక మనుష్యుడు యేసు ప్రభు దగ్గరికి మోసుకొని తీసుకొని వచ్చారు. దేవుని పిల్లారా, బాగా గమనించాలి. ఈ పక్షవాత రోగులు ఏముందంటే వ్యాధి సంబంధమైన భయం ఉంది. ఈ రోగముతో నేను చనిపోతానేమో, ఈ రోగము నాకు ఇక తగ్గదేమో, ఈ రోగము నుంచి నేను ఇక బాగుపడనేమో అనే ఒక అధైర్యము, భయము కలిగి ఉన్నవాడుగా ఉన్నాడు. యేసు ప్రభు వారి దగ్గర తీసుకొని వచ్చినప్పుడు ఆ పక్షవాతి రోగితో ప్రభు అన్నాడు, కుమారుడా ధైర్యముగా ఉండు. అంటే ఇవాళ నీకున్న రోగమును కొరకు భయపడుతున్నావా? ఏ రోగము నిన్ను భయపెడుతుంది? దేవుని పిల్లారా, దేవునికి అసాధ్యమైనది ఏముంది? నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే అని సెలవిచ్చిన దేవుడు మన పక్షానుండగా ఆయన అంటున్నాడు, కుమారుడా కుమార్తె ధైర్యంగా ఉండు. ఏ రోగముతో, ఏ వ్యాధితో నువ్వు బాధపడుతున్నావు, ఏ వ్యాధికి భయపడుతున్నావు, అయ్యో ఇక నేను లేవలేను ఈ వ్యాధి చేత, ఈ రోగం ఇక నాకు తగ్గదు, ఈ జబ్బు ఇక నాకు తగ్గదని చెప్పి నువ్వు అధైర్యంగా ఉన్నావేమో, ప్రభు నీతో సెలవిస్తున్నాడు. ఏమనో తెలుసా? కుమారుడా కుమారి ధైర్యంగా ఉండండి, ధైర్యముగా ఉండండి అని ప్రభు సెలవిస్తున్నాడు. స్నేహితులారా, ఆ రోగిని యేసు ప్రభు వారు సంబోధించిన మాట ఏంటంటే కుమారుడా అని సంబోధించాడు. జరిగిన విషయం ఏంటంటే అదే అధ్యాయం మనం చూస్తే 6వ వచనాన్ని ఒకసారి మరలా చదివినప్పుడు, ఈ 9వ అధ్యాయం 6వ వచనంలో యేసు ప్రభు వారు అంటున్నాడు, అయినను పాపమును క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారము కలదని ఆయన చెప్పి ఆ పక్షవాత రోగితో చూచి నువ్వు లేచి నీ మంచం ఎత్తుకొని. స్నేహితులారా, బాగా గమనించండి. ఇక్కడ యేసు ప్రభు మాట, యేసు ప్రభు వాక్కు ఆ రోగిని స్వస్థపరిచింది. ఆ రోగితో యేసు ప్రభు అన్నారు, ధైర్యముగా ఉండు, భయపడక. నీలో అధైర్యం ఉంది, రోగము తగ్గదని, ఇక మంచం నుంచి లేవలేనని అధైర్యంగా ఉన్నావేమో, ధైర్యంగా ఉండి నువ్వు లే, నీ మంచం ఎత్తుకో. అంటే ఏ వ్యాధితో నువ్వు పడిపోయి ఉన్నా, ఏ రోగం నిన్ను కృంగదీసినా, నిన్ను లేవనెత్తు దేవుడు ఒకరున్నారని నువ్వు గమనించుకో. ఏ పరిస్థితిలో నుంచి అయినా, ఎటువంటి వ్యాధిలో నుంచి అయినా ఆయన నిన్ను లేవనెత్తువాడు. ఆ రోగిని లేవనెత్తంటున్నాడు, నీ మంచం ఎత్తుకొని నీవు నడిచి పో అని చెప్పి అన్నాడు. ఆ రోగి ఆ మాట వినగానే తన మంచం ఎత్తుకొని లేచి నడిచినట్లుగా వాక్యాన్ని వీక్షిస్తున్నాం. స్నేహితులారు, మంచిది. లోకములున్న శ్రమలకు భయపడక, ఏ వ్యాధికి, ఏ రోగమునకు కూడా భయపడక ప్రభు ధైర్యముగా ఉండని మనకి ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. మూడవదిగా దేవుని పిల్లారా, అదే విషయాన్ని మనం చూస్తే యేసు ప్రభు వారు మరొక స్త్రీతో ఈ మాటను అన్నాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 22వ వచనం అంటున్నాడు, యేసు వెనకకి తిరిగి చూచి ఆమెను చూచి కుమారి ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసమే నిన్ను బాగు చేసి. బాగా విన్నారా? ఈమె ఎవరంటే ఈ అధ్యాయములు మనం చూస్తే 20వ వచనములో 12 సంవత్సరాల నుంచి కలిగిన రక్తస్రావము కలిగిన ఒక రోగి. స్నేహితులారా, బాగా గమనించండి. 12 సంవత్సరాలంటే ఆ రోగం మాటలామా? నీకు వచ్చిన రోగం ఇన్ని సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నావేమో, కానీ యేసు ప్రభు దగ్గరకు రా, యేసు ప్రభు నామములో ప్రార్థన చేయి, యేసు ప్రభు సన్నిధిలో ఏకీభవించు. యేసు ప్రభు అంటున్నాడు, ఆ పక్షవాది రోగినేమో కుమారుడా అన్నాడు, ఈ రక్తస్రావణ రోగినేమో కుమారి అంటున్నాడు. ఆయన రోగులను పిలిచే విధానం ఏంటంటే కుమారుడా కుమార్తెని పిలిచే దేవుడు. అంటే ఆయన మన తండ్రి.
మనలో ఉన్న వేదన, మనలో ఉన్న అనారోగ్యాన్ని, మనలో ఉన్న సమస్యను ఆయన పరిహరించే గొప్ప తండ్రి. ఇక్కడ అంటున్నాడు, కుమారి ధైర్యముగా ఉండి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను, నీ విశ్వాసమే నిన్ను బాగు చేయను. దేవదాసయ్య అన్నారు, అట్టి విశ్వాసము అమరీనా రోగికి ఎట్టి వ్యాధి అయినా ఎగిరిపోదా, అట్టి విశ్వాసము అమరీనా రోగికి ఎట్టి వ్యాధి అయినా ఎగిరిపోదా. అట్టి విశ్వాసం అంటే ఆమెకున్న విశ్వాసము లాంటి విశ్వాసము మనము కలిగి ఉంటే ఎటువంటి రోగమైనా యేసు నామములో ఎగిరిపోదా అన్నారు. దేవుని పిల్లారా, నిజమే, రోగమునకు, వ్యాధికి నువ్వు భయపడక ధైర్యముగా ఉండని ప్రభు మనతో సంబోధిస్తూ ఉన్నాడు. మూడవదిగా వాక్యాన్ని వీక్షిస్తున్న వారలారా, మార్కు సువార్త 6వ అధ్యాయము 49-50 వచనాలు ఒకసారి మనం చూస్తే, యేసు ప్రభువారు సముద్రము మీద నడుచుట ఆయన శిష్యులు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి. అందరూ ఆయన చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యము తెచ్చుకొనుడి, నేనే. బాగా వినాలి. యేసు ప్రభు శిష్యులట సముద్రము పైన ప్రయాణం చేస్తూ ఉన్నారు. మంచిది. ఈ సందర్భంలో ప్రభు కూడా సముద్రము పైన నడుస్తూ ఉన్నాడు. సముద్రం మధ్యలో ఆయన నడుస్తున్న సందర్భాన్ని చూసిన శిష్యులు భూతమని భయపడ్డారు. ఏమనమ్మా? భూతమని భయపడ్డారు. దేవుని పిల్లారా, భూతాలకు, దయ్యాలకు, అపవిత్రాత్మలకు నువ్వు కూడా భయపడుతున్నావా? ప్రభు అంటున్నాడు, ధైర్యముగా ఉండు, ధైర్యముగా ఉండు. దేవుని పిల్లారా, నిజమే, భయపడరాదు క్రీస్తు విశ్వాసి అని దైవజనుడు అన్నారు. వీళ్ళాడ యేసు ప్రభువారిని చూసి భూతమని భయపడుతున్నారు. అప్పుడు ప్రభు అన్నాడు, ధైర్యముగా ఉండు అన్నాడు. దేవుని పిల్లారా, మనం భూతముకు లేదా సాతానుకు భయపడవలసిన అవసరం లేదు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనములో, మనము దేవునికి లోబడి ఉంటే సాతానును ఎదిరించుడి, అప్పుడు వాడు నీ యొద్ద నుంచి పారిపోవు. మనము సాతానుకు భయపడకూడదు, కానీ మనం ధైర్యంగా ఉండాలి. భక్తుడు అన్నారు, పోపోవేవో సాతానా జాగ్రత్త సుమా, నీ గొట్టు మాకు చిక్కేను. దేవుని పిల్లారా, దైవజనులు అన్నారు, పోపోవేవో సాతానా, నీ జుట్టు మాకు చిక్కేను, నిన్ను చిదుగు కొట్టే సూత్రములు మాకు దొరికెను. లోకములో అనేక భక్తులు ఉన్నారు, ప్రభు భక్తులు. కానీ సాతానుని ఎదిరించే శక్తి, సాతాన్ని ఎదిరించే సూత్రములు ఎవరు కలిగి ఉన్నారంటే ముంగమూరి దేవదాసయ్య గారు బైబిల్ మిషన్ వారికి రాసిచ్చారు. దేవుని పిల్లారా, బైబిల్ మిషన్ దేనిలో గొప్ప అంటే సాతానుని ఎదిరించే వారిలో గొప్ప. మీరు ఏ సేవకుని వాక్యమైనా వీక్షించండి, ఏ మిషనరీ వాక్యాన్ని వీక్షించండి, కానీ వారు సాతాన్ని ఎదిరించే వారుగా ఉండరు. నేను విమర్శించడం లేదు, కానీ దేవుని పిల్లారా, నిజమే, సాతాన్ని ఎదిరించడానికి దైవజనుడు అని ముంగమూరి దేవదాసయ్య గారు ఒక పుస్తకాన్ని రాశారు, సాతాను ఎదిరింపులు. ఇది బైబిల్ మిషన్ వారమైన మనమందరము చదవలసిన వారమైన. సాతానికి కానీ సాతాను సంబంధమైన దురాత్మలు, భూతములకు మనం భయపడవలసిన అవసరత లేదు. ప్రభు అంటున్నాడు, ధైర్యముగా ఉండండి, వాడికి భయపడద్దు.
వాటిని మీరు బెదిరించండి. యేసు నామమున అగ్ని బాణాలు వాటి మీద వేసినప్పుడు అవి మీ నుంచి పారిపోవు. స్నేహితులారా, చూడండి ఏం చేయాలంటే రోమాపత్రిక 16వ అధ్యాయం 20 వచనాన్ని చదివితే, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద వేసి చిదుగు తొక్కాలి. మనం సాతానికి భయపడడం కాదు, సాతాను చిదుగు తొక్కి ధైర్యం కలిగి ఉండాలి. మనం కొందరు దేవుని బిడ్డలే, వాళ్ళ మొల నిండా తావీదులే, వారి కాళ్ళ నిండా తావీదులే, వారి మెళ్ళ నిండా తావీదులే, వారి బిడ్డలకు తావీదులే. రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మరు కానీ రక్షరేకులు నమ్ముతూ ఉంటారు, మంత్రాలను తంత్రాలను నమ్ముతూ ఉంటారు. దేవుని పిల్లారా, నువ్వు దేవుని బిడ్డవైతే సాతానుకు భయపడక, సాతానేమి నీ ప్రాణం తీయలేదు. శరీరాన్ని 1 రోజు 2 రోజులు బలహీనపరచునేమో కానీ సాతానే మాత్రం నీ ప్రాణం తీయలేదు. సాతానుకు భయపడవద్దని ప్రభు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. సాతాన్ని ఎదురించి పారిపోతాడు. వారిని చిజుగుతొక్క నీ పాదాలకు దేవుడంత శక్తిని ఇస్తూ ఉన్నాడు. ఇలారా యెహోషువతో ప్రభు అంటున్నాడు, ధైర్యముగా ఉండు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండి, నిన్ను విడవను విడబాయను. మనం ఎటువంటి ధైర్యాన్ని కలిగి ఉండాలంటే ఒక్క మాటను చెప్పిన వాక్యాన్ని ముగించాలనుకుంటున్నాను. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూద్దాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం, ఎవడును తరమకుండానే సాతాను పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందరు. ఎలా ఉండాలట మనం? సింహములా ధైర్యంగా ఉండాలి. ఉన్నామా మరి ధైర్యంగా? ఏమ్మా, చిన్ని సమస్య రాగానే అప్పుడు అధైర్యపడిపోయావు, శ్రమ రాగానే, రోగం రాగానే, సాతాను శోధన రాగానే అధైర్యపడిపోయావు. మన దేవునికి ఒక పేరుంది, ఏంటంటే యూదాగోత్రపు కొదమ సింహం. గర్జించు సింహం కాదు, కొదమ సింహం. మరి ఆయన సింహమైనప్పుడు ఆయన బిడ్డలైన మనం కూడా ఎలా ఉండాలంటే సింహము పిల్లలలా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. సింహము దేనికి దడవదు, సింహము దేనికి భయపడదు, సింహము అధైర్యపడదు. ఎటువంటి జంతువు దాని మీదకి వచ్చినా అది ఎదుర్కొంటుంది, దానికంత శక్తిని దేవుడిచ్చాడు. మనం కూడా ఎలా ఉండాలంటే సింహము పిల్లలలాగా ధైర్యముగా ఉండాలని ప్రభు సెలవిస్తున్నాడు. మరి ఇప్పుడు అధైర్యంగా ఉన్నావేమో, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలారా, ధైర్యం తెచ్చుకుందాం. ఏం భయపడక, అప్పులకు భయపడక, అనారోగ్యానికి భయపడక, ఆపదలకు భయపడక, అయ్యో శ్రమలకు భయపడక, సాతాను శక్తులకు భయపడక, నీకున్న జబ్బు రోగములకు భయపడక, నీ కుటుంబ పరిస్థితుల కొరకు, నీ ఆర్థికమైన ఇబ్బందుల కొరకు భయపడక, ప్రభు నీకు ధైర్యముగా ఉండు, ధైర్యముగా ఉండని ఆయన మనకు సెలవిస్తున్నాడు. ధైర్యాన్ని వహిస్తాం. దేవుడు యెహోషువని ఎలా విడిచిపెట్టలేదో, ఆయన ఎలా విడవలేదో, దేవుడు మనల్ని కూడా ఈ కష్టకాలం విడవడు, వెడబాడిని తెలియచేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని, మరి వీలైన వారు మోకరించినట్లయితే ఇంకా మేలు ఆశీర్వాదం కలుగుతుందని తెలియచేస్తున్నాను. మహాగణుడా, మహాగణుడా, మహోన్నతుడా, దేవా, లోకములున్న శ్రమలకు, ఆపదలకు, అనారోగ్యములకు మేము, సాతాను సంబంధమైన కార్యములకు నాయన ధైర్యముగా ఉన్నామేమో, భయము కలిగి ఉన్నామేమో. దేవా, భయపడరాదు క్రీస్తు విశ్వాసి అని దైవజనుడు అన్నట్లుగా మేము భయపడక నీ వైపు చూస్తూ ఉన్నాం. అయ్యా, ధైర్యాన్ని ఇవ్వండి నాయన. ఆ రక్తస్రావను రోగికి ఇచ్చిన ధైర్యం, ఆ పక్షవాత రోగికి ఇచ్చిన ధైర్యం అయ్యా మాకును దయచే నాయన. సింహము పిల్లల వల్ల మేము ధైర్యము ఉండడానికి సహాయం తెచ్చండి. లోకములోని శ్రమ, లోకములోని కష్టము తొలగిపోవడానికి సహాయం తెచ్చండి ప్రభా. అయ్యా, బిడ్డల ధైర్యంగా ఉన్నారు నాయన. ఇల్లు గడవక, ఇంట్లో ఇబ్బంది కలిగా ధైర్యంగా ఉన్నారు. నీవే నాయన, నీవును నీ బిడ్డలను పోషించండి. మీ సేవకులు నాయన, అనేకులు చిన్న సేవకులైన మేము అయ్యా, మేము అధైర్యపడకుండా మాకు ధైర్యం ఇచ్చి అయ్యా మమ్మల్ని కూడా పోషించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, అనేక వారముల నుంచి నాయన ఆరాధన లేక
కొందరు చిన్న సేవకులైన వారు నలిగిపోతున్నారు ప్రభా. వారి పట్ల నాయన ధైర్యమును దయచేయండి నాయన. వారిని ఏలియాను పోషించినట్లుగా సేవకుని పోషించండి దేవా. ఇదిగో ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను ఏ సమస్యలో ఉన్నా, ఏ అధైర్యంగా ఉన్నా వారిని కూడా పోషించమని ప్రార్థన చేస్తున్నాం. నీవే సహాయం చేయమని నాయనా. ఇదిగో ఈ యొక్క ప్రార్థన విన్నపములు ఆలకించి ఈ ఆదివారపు యొక్క వాక్యముని వీక్షిస్తున్న ఈ బిడ్డలను నూరంతల గల ఆశీర్వాదములు దయచేయమని, ఈ దిన సేవకుని ప్రార్థన అంగీకరించి ఆశీర్వదించమని, ఈ ప్రార్థన ఏకీభవిస్తున్న ప్రతి బలహీనుడు రోగులను స్వస్థపరచమని, అపవిత్రాత్మల పట్టిన వారికి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తాం. మా ప్రార్థన విన్నపములు ఆలకించి అంగీకరించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సహాయం సదా సర్వదా మీ అందరికీ తోడే నడిపించును గాక. అందరికీ మరణాత.